హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను హెయిర్ గురించి మీతో కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఫాలో అయ్యే 4 స్టెప్స్ గురించి మీకు చెప్తాను. హెయిర్ అనేది అందరికీ ఇంపార్టెంటే. గర్ల్స్ బాయ్స్ అనేం డిఫరెన్స్ ఉండదు. అందరికీ ఇష్టపడతారు హెయిర్ మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే దాని గురించి నేను చెప్తాను. ఫస్ట్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి, లేదంటే థిక్నెస్ పెరగడానికి, ఇంకా స్ట్రాంగ్గా అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అదేంటి అంటే మన ఫుడ్ వల్ల అవ్వచ్చు, లేదంటే మన జెనెటిక్స్ అంటే పెద్దవాళ్ళ నుంచి కూడా వచ్చిండొచ్చు మనకు హెయిర్ థిక్నెస్ అనేది. ఇంకా ఏజ్ వల్ల, లేదంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా అవ్వచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనకు హెయిర్ ప్రాబ్లమ్స్ అలాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి. హెయిర్ గ్రోత్ అనేది 1.25 సెంటీమీటర్స్ ఉంటుంది పర్ మంత్. అదే మనం ఇయర్కి తీసుకున్నామంటే 6 ఇంచెస్ ఉంటుంది అనమాట. అది మనం తినే ఫుడ్ వల్ల అయిండొచ్చు, లేదంటే మనం పొల్యూషన్ వల్ల బయట తిరిగే వాళ్ళకి అది ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి నేను ఫస్ట్ 4 స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫుడ్ అండి. మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా మన హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మనం మంచి ఫుడ్ అంటే పోషక విలువలు ఉన్న ఫుడ్ తీసుకుంటే మన హెయిర్ పెరగడానికి, లేదా మనం హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. నేను కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్తాను. ఆ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల మన హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది, ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి, లేదంటే థిక్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అందులో ఫస్ట్ది వచ్చేసి ఎగ్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే మనం డైరెక్ట్గా తినడం వల్ల అయినా, లేదంటే హెయిర్కి అయినా అప్లై చేసుకోవచ్చు. కొందరు ఎగ్స్ తినరు కాబట్టి వాటిని మీరు డైరెక్ట్గా హెయిర్ పైన అయినా ఎగ్ వైట్ని అప్లై చేసుకుంటే మీ హెయిర్కి వాటిలో ఉండే పోషక విలువలు బాగా వస్తాయి. ఎగ్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఇంకా బయోటిన్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రోటీన్స్ ఏమవుతుంది అంటే మన జుట్టు కుదుళ్ళు ఉంటాయి కదా, ఆ కుదుళ్ళను స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. కంపల్సరీగా ప్రోటీన్ ఉండే ఫుడ్ని మనం తీసుకుంటే జుట్టు కుదుళ్ళు అనేవి స్ట్రాంగ్ అవుతాయి. బయోటిన్ అని చెప్పాను కదండి, ఆ బయోటిన్ అనేది ఎప్పుడు తీసుకుంటారంటే మన చేతి గోర్లు ఉంటాయి కదా, ఆ గోర్లు బలహీనం అయినప్పుడు, లేదంటే మన హెయిర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు, బయోటిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకు బయోటిన్ని సప్లిమెంట్ లాగా ఇస్తారు. ఇది డైరెక్ట్గా మనం తీసుకోవడానికి కుదరదు. ఇది డాక్టర్ సజెషన్ తీసుకొని తీసుకోవాలి. ఏదైనా హెయిర్ ప్రాబ్లం, లేదంటే గోర్లు ప్రాబ్లం, వీక్నెస్ అవ్వడం వంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలాంటివి సప్లిమెంట్ లాగా ఇస్తారు. సో నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి స్పినాచ్ అంటే పాలకూర. పాలకూరలో ఉండే విటమిన్ ఏ, సి, ఇంకా ఫోలేట్ మన హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతాయి. పాలకూర తినడం వల్ల మనకు ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ % ఎక్కువ అవుతుంది. మనకు సర్క్యులేషన్ మంచిగా ఉందంటే మన హెయిర్కి కూడా మంచి పెరుగుదల ఉంటుంది. ఫుడ్ కేర్ కూడా తీసుకోవాలి కంపల్సరీగా. చర్మ సౌందర్యానికి, ఇంకా మన హెయిర్కి, మన బాడీకి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే మన హెల్త్, మన హెయిర్ మన కంట్రోల్లో ఉంటుంది. సో ఇది ఫుడ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి నేను సెకండ్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే ఆయిల్ గురించి నేను ఇంతకు ముందు ఒకసారి మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే డిస్కస్ చేశాను. ఆయిల్ అనేది కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఉండే జుట్టు సమస్యలన్నీ పోతాయి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మన స్కాల్ప్ పై ఉండే ఫంగల్ ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ పోతాయి. మన నరాలు అనేవి స్ట్రాంగ్గా అవుతాయి. రెగ్యులర్గా మనకు హెడేక్ అలా ఫీల్ అవుతున్నప్పుడు ఆయిల్ ఒకసారి అప్లై చేసి చూడండి. చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. తలపైన ఒక్కటే కాదు, మన బాడీకి కూడా రిలాక్సేషన్ అనేది వస్తుంది. మీరు ఆయిల్ అప్లై చేసుకుని తలస్నానం చేయాలనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి అప్లై చేసుకోండి, లేదంటే తలస్నానం చేసే ముందు ఒక 1 అవర్ బిఫోర్ అప్లై చేసుకోండి, సరిపోతుంది. బయట ఉండే దుమ్ము నూనె ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. అలా అవ్వడం వల్ల మన హెయిర్పై డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎక్కువగా ఆయిల్ అప్లై చేసుకొని బయట మాత్రం తిరగొద్దండి. 1 అవర్ బిఫోర్ లేదా ముందు రోజు నైట్ అప్లై చేసుకోండి, మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు థర్డ్ పాయింట్ చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నాను అంటే ఇది చేయకపోతే మన హెయిర్కి రిలాక్సేషన్ అనేది ఉండదు. అదేంటి అంటే మసాజ్. హెయిర్ మసాజ్ అనేది కంపల్సరీగా వీక్లీ వన్స్ ట్రై చేయాలి. ఎందుకు చెప్తున్నాను అంటే అలా చేయడం వల్ల మనకు మైండ్ రిలీఫ్ అవుతుంది, మనకున్న టెన్షన్స్ అన్నీ రిలీఫ్ అయిపోతాయి, మన బాడీ కూడా రిలాక్సేషన్ ఫీల్ అవుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత మీ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, వీటితో హెయిర్ ఇలా మసాజ్ చేస్తూ ఒక 20 మినిట్స్ అలాగే చేస్తూ ఉండండి. చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. చాలామంది పార్లర్కి వెళ్ళి హెయిర్ మసాజ్ చేయించుకుంటూ ఉంటారు.
సో దానికి ఉన్న ఇంపార్టెన్స్ అలా ఉంటుంది, రిలాక్స్ అయిపోతాం అనమాట. సో మనము ఆయిల్ అనేది చాలా సింపుల్గా తీసుకుంటాము, అలా పైన అప్లై చేసేసి వదిలేస్తుంటాము. కానీ అలా చేయకూడదు, దానికంటే ఒక టైం స్పెండ్ చేయాలి. మనం ఒక 20 మినిట్స్ దాకా హెయిర్ ఆయిల్ పెట్టేసి మసాజ్ చేస్తే మీ హెయిర్ కంపల్సరీగా రిజల్ట్ ఉంటుంది. సో ఇది ఫాలో అవ్వండి. 4th స్టెప్, ఇది మాత్రం కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే ఇది చేయకపోతే మీ హెయిర్ అనేది కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అదేంటి అంటే మెయింటెనెన్స్. మీరు ఏదైతే ఫుడ్ తింటున్నారో, లేదంటే ఏదైతే ఆయిల్ అప్లై చేస్తున్నారో, ఏదైనా ప్యాక్స్ అలాంటివి యూజ్ చేస్తున్నారో అది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండండి. అలా చేయడం వల్ల మన హెయిర్కి రెగ్యులర్గా సప్లిమెంట్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మనం తినే ఫుడ్ మార్నింగ్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం, నైట్ తింటాం. అలాగే మన హెయిర్కి కూడా పోషక విలువలు రెగ్యులర్గా అందిస్తూ ఉండాలి. అలా అందించడం వల్లే మన హెయిర్ అనేది మంచి పోషక విలువలు తీసుకొని హెల్దీగా ఉంటుంది, థిక్గా ఉంటుంది, స్ట్రాంగ్ అవుతుంది. సో ఇవన్నీ ఫాలో అవుతేనే మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది. చూస్తున్నారు కదా, నా హెయిర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, థిక్గా ఉంటుంది. ఇది నాకు జెనెటిక్స్ అని కూడా చెప్పొచ్చండి. ఎందుకంటే మా అమ్మకు హెయిర్ లాంగ్గా ఉంటుంది, ఇంకా థిక్గా ఉంటుంది. నేను ఫుడ్ కూడా మంచిగా తీసుకుంటాను, అందువల్లే నాకు హెయిర్ బాగుంటుందని నేను నమ్ముతాను. సో ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక మంచి బెస్ట్ ప్యాక్ చూపిస్తాను హెయిర్కి. ఇది సమ్మర్లో అయినా ఎప్పుడైనా మీరు యూజ్ చేయొచ్చు. అందులో ఉండే ఐటమ్స్ వల్ల మీ హెయిర్ గ్రోత్ అవుతుంది, ఇంకా థిక్నెస్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది, ఇంకా షైనీగా కూడా అవుతుంది. సో ఈ ప్యాక్ మీరు రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ యూజ్ చేస్తే మీకు కంపల్సరీగా రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీ హెయిర్ ఉంటుంది. సో మనం వీడియో చూసేద్దాము. వీడియో చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్యాక్ చూసేద్దామా? ఫ్రెండ్స్, ఇది నా హెయిర్ ప్యాక్. నేను సమ్మర్లో అయితే వీక్లీ వన్స్ పెట్టుకుంటాను, నార్మల్గా అయితే మంత్లీ ట్వైస్ అలా అప్లై చేసుకుంటాను. దీనికోసం నేను మెంతులు తీసుకుంటున్నాను. ఇలాంటి గరిటెతో 1.5 తీసుకున్నాను, నా మెజర్మెంట్ ఇది. నా హెయిర్ థిక్గా ఉంటుంది కాబట్టి నేను 1.5 తీసుకున్నాను. ఇంకా నైటే వీటిని వాటర్ పోసి కొద్దిగా వాష్ చేసి నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. వీటిని ఎండలో పెట్టి పొడిలాగా చేసి అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా నానబెట్టుకొని చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు పేస్ట్ అనేది థిక్గా వస్తుంది, కంప్లీట్గా పొడిగా ఉండకుండా పేస్ట్ అయిపోతుంది. సో ఇది మార్నింగ్కి ఇలా ఉబ్బి మెంతులు అనేవి రెడీ అయిపోయాయి. మాకు ఇంట్లోకి సన్లైట్ డైరెక్ట్గా వస్తుంది అని చెప్పాను కదా, అది మీకు చూపించడానికి కొంచెం అలా చూపించాను. వంట అవి చేసుకోవడానికి మార్నింగ్ ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఇది మార్నింగ్ 7 o'clockకి నేను రెడీ చేసుకుంటున్నాను. ఇందులోకి నేను కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు మనకు హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. సో ఇందులో వేసేసి ఒక 5 minutes అలా ఉంచేస్తే అవి కూడా మెత్తగా అయిపోయి మనకు గ్రైండ్ చేసుకున్నప్పుడు పేస్ట్ లాగా అయిపోతాయి. సో ఇలా నానబెట్టుకున్న వాటిని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. నైట్ నానబెట్టుకున్నప్పుడు ఉన్న వాటర్తోనే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో మనము ఇందులో పుల్లటి మజ్జిగ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మనం ఎప్పుడైతే ఇవి నానబెట్టుకుంటామో అప్పుడే పెరుగుని కూడా అలాగే దీని పక్కన పెట్టేసుకుంటే పెరుగు మార్నింగ్కి అంతా మనకు పుల్లగా అవుతుంది. సో ఆ పుల్లటి పెరుగుని యూజ్ చేయడం వల్ల మనకు డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. పెరుగు యూజ్ చేయడం వల్ల సిల్కీగా కూడా అవుతుంది హెయిర్. సో చూసారు కదా, ఆనియన్ అనేది నేను కంపల్సరీగా అన్నిట్లో యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఆయిల్ లాగా అన్నిట్లో వేసుకుంటాను. ఇది వచ్చేసి మజ్జిగ, నేను మజ్జిగ చేసి పక్కన ఉంచేసుకున్నాను. సో మనం మజ్జిగ వేసి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత పేస్ట్ ఇలా రెడీ అయిపోయింది. కంప్లీట్గా పేస్ట్ అయ్యేలాగా చేసుకోండి, ఎందుకంటే సరిగ్గా అవ్వలేదంటే మనం హెయిర్ క్లీన్ చేసుకున్నప్పుడు అది అలాగే హెయిర్లో ఉండిపోతుంది. పేస్ట్ అయితే మనం నీట్గా క్లీన్ చేసుకోవడానికి కూడా వచ్చేస్తుంది. ప్యాక్ ఏమైనా మీకు గట్టిగా అనిపిస్తే మజ్జిగ యాడ్ చేసుకోండి, వాటర్ యాడ్ చేసుకోకుండా. సో ఇందులోకి ఇప్పుడు నేను ఎగ్ వైట్ని యాడ్ చేసుకుంటున్నాను. కొందరు ఎల్లో కూడా యూజ్ చేస్తారు, మంచిదే. నాకు ఎల్లో స్మెల్ అంతగా నచ్చదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. ఇందులో ఇప్పుడు నిమ్మకాయ వేసుకుంటున్నాను. ఎగ్ వచ్చేసి మనకు షైనింగ్ ఇస్తుంది హెయిర్కి. నిమ్మకాయ మనకు డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నా క్లియర్ అయిపోతాయి, మన హెయిర్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇలా రెడీ అయిపోయిన ప్యాక్ని మీరు హెయిర్ అంతా లేయర్ లాగా తీసి అప్లై చేసుకోవాలి. నేను ముందు రోజు నైట్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేసుకుంటాను. ఇది హెయిర్కి పెట్టుకొని 40 minutes తర్వాత హెడ్ బాత్ చేయాలి. హెడ్ని మనము క్యాప్ లేదా ఏదైనా కవర్తో మనం మొత్తం కవర్ చేసుకోవాలి. అది డ్రై అయిపోకూడదు, అలాగే మాయిశ్చర్ లాగా ఉండాలన్నమాట. అలా తడిగా ఉంటే మన హెయిర్కి మాయిశ్చరైజేషన్ అనేది ఉంటుంది. ఈ ప్యాక్ అంతా క్లీన్ చేసుకోవాలి నీట్గా, హెయిర్ పైన ఏమీ ఉండకుండా.
అలా ప్యాక్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాతనే మనం షాంపూ వాష్ చేసుకోవాలి. తలస్నానానికి కంపల్సరీగా గోరువెచ్చని నీళ్ళు వాడాలి. ఎక్కువగా వేడి ఉన్న నీళ్ళు వాడితే హెయిర్కి ప్రాబ్లం అవుతుంది. సో గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేయండి. ఇంకా ఈ ప్యాక్ అంతా మొత్తం రిమూవ్ అయిన తర్వాతనే చేయాలి. ఎందుకంటే డాండ్రఫ్ లాంటివి వస్తాయి, మన హెయిర్లో అలాగే ఉండిపోతాయి. మనం షాంపూ వాష్ చేస్తే ఇవన్నీ పోవు. సో ఇవంతా క్లియర్ అయిపోయిన తర్వాత మంచిగా షాంపూ వాష్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ ప్యాక్ యూజ్ అవుతుంది అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.